सरस्वती श्री गुरु दत्तात्रेयाय नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरवे नमः। दत्त विजयानंद तीर्थ स्वामिने नमः। माधवानंद मदनानंद स्वामिने नमः। श्री अखिलावचुल वेंकटरमण गुरुपादुकाभ्यां नमः। चामुंडेश्वरी रेणुका देवी समेत श्री कनकदुर्गा नागलक्ष्मी समेत विशालाक्षी विश्वनाथ समेत ఉన్నటువంటి మహాపడి పూజ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి మహాపడి పూజ కాబట్టి వెంకటేశ్వర స్వామి వార్లకు పరివార దేవతలందరికీ కూడా శిరస్సు వంచి అనేక సాష్టాంగ నమస్కారాలు. జ్యోతి ప్రజ్వలన జరిగేటువంటి సమయం ఆసన్నమైంది. మంచి మనసుతోటి అందరికీ మహదాశీర్వచనములు అందజేస్తూ కన్యస్వామి ఒక్కరు ఉండాలి. స్వామి వారి చేతి పట్టుకోవాలి. స్వామి దిక్కు యంత్ర దోషచ్ఛేదనాయ त्रैलोक्यं वशमानय नमः स्वाहा. स्वामिये స్వాములు మీరు కూర్చోండి దయచేసి ప్లీజ్. आनंदवल्ली अमृतकरतल्ली आदिशक्ति परा माया माया स्वरूपे स्फटिकमणिमयी मातुलुंगी मतंगी ज्ञानी ज्ञानस्वरूपे नलिन परिमली नादहंकारतंत्री योगी योगासनस्था सुंदरी ऐं नमस्ते. अरुणकिरणजालैरञ्जिताशावकाशा विद्रुतजपपटीका पुस्तकभीतिहस्ता इतरवरकराढ्या कल्यापुहारसंस्था निवसतु हृदि बाला नित्यकल्याणशीला. नरान्द्रमालाभरणभूषिते महागौलिनी महागणोन्मादिनी महाभोगप्रदे अस्मदीयं यजमानमय्यप्पा प्रभुवे शरणमय्यप्पा वीरमणिकण्ठने शरणमय्यप्पा देवकुमारणे शरणमय्यप्पा शरणागतवत्सलने शरणमय्यप्पा शरणबुद्धयारे शरणमय्यप्पा एरिमेडि धर्मशास्त्रावे शरणमय्यप्पा निवासिये शरणमय्यप्पा स्नानमे शरणमय्यप्पा अन्नदान प्रभुवे शरणमय्यप्पा हरिमलयट्टमे शरणमय्यप्पा हरिमलयरक्कमे शरणमय्यप्पा हरियाणवट्टमे शरणमय्यप्पा हरियाणवट्टमे शरणमय्यप्पा ज्ञानसंपदमूर्तिये शरणमय्यप्पा दैवमे शरणमय्यप्पा छायारूपमे शरणमय्यप्पा जगद्गुरवे
మాతా పితృసమం దైవం మాతా పితృసమం దైవం అక్కడ నిలబడి ఈ రోజు వచ్చినటువంటి అయ్యప్పటి వారికి శిరస్సు వచ్చి సాష్టాంగ నమస్కారం అని మనసులో స్మరించుకొని స్వామి స్వామి కూర్చో అందరం కలిసి చక్కగా చేస్తున్నారు. స్వాగతం సుస్వాగతం. గ్రామ పురోహితులు పండితులు గురుస్వాములు సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. స్వామి అంటే ఇప్పటి వరకు మన ఇష్టం కానీ ఇక్కడ స్వామి వారు ఆసీనులైతున్నారంటే మనం స్వాగతం చెప్తున్నాం. నిజంగా వస్తాడా అన్న ఆలోచన ఉండొచ్చు కొంతమంది. విశ్వసించి విశ్వాసంగా నమ్మకంగా భక్తిపూర్వకంగా వినమ్రపూర్వకంగా పిలిస్తే ఎదుగురాదు కదా. ఇప్పుడు మనం ముందు అలా అమ్మ స్వాములకే కాదు ఆడపడుచులకు కూడా ఓం నమస్తే గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారీష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోక్యం వశమానయ నమః. ఒక 5 స్వాములు అయితే గూగుల్ తల్లి 70% తప్పేయాలి. గూగుల్ తల్లి నిన్న మొన్న ఉంటుంది. శాస్త్రము 1000 ఏళ్ళ కింద ఉంటుంది. ఎంత గొప్ప అనుభవం చూడండి. శాస్త్ర వచనం అందుకే బ్రాహ్మణ వచనం సత్యమస్తు. ఊరికే అనదు. ఒక బ్రాహ్మణుడు, ఒక పురోహితుడు, ఒక అర్చకుడు, ఒక స్వామి ఆయన నోటి నుంచి ఏది పలికినా సత్యం చెప్తుంది. అందుకే గ్రామాన్ని రక్షించేవాడు అర్చకుడు, పురోహితుడు, పండితుడు, ఆచార్యుడు, స్వామి. పురులకు హితము చెప్పేవాడు అంటే పురుడు అంటే మీకు తెలియని విషయాలు చెప్పి జననము నుంచి మరణం వరకు మీకు అండగా ఉండి ప్రతి కార్యములో దగ్గర ఉండి అందుగురించి బ్రాహ్మణుడు అనగానే చాలా మంది కొందరేమో పంతులు అంటారు, కొందరే 90%. కొందరు భక్తి ఎక్కువై పంతులు గారు అంటారు. కొందరు ఏమయ్యా పంతులు అంటారు. కొందరు పంతులు ఎందుసేపే అని పిలుస్తారు. అంటే పదం ఒకటే ఎన్ని విధాలుగా చూడాలి. ఏమే పంతులు ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి, కొంచెం ఆలోచన లేదని అని కొంతమంది అంటారు. అసలు బ్రాహ్మణుడు పండితుడిని, స్వామిని, అర్చకుడిని స్వామి అని పలకాల తప్ప పంతులు అనే పదము కూడా పూర్వం నుంచి మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది. అప్పటి రోజు లేదు, ఇప్పటి రోజు అంతేనే కదా. అర్చకస్య హరిసాక్షాత్. నీ మొర ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి తులసి దళాలు చదువుకుంటూ అర్చన చేసి మళ్ళీ నీకు తెచ్చి ఇచ్చినాడు. నువ్వు అష్టైశ్వర్యాలతోటి, ఆదిరారోగ్యాలతోటి, అఖండ ఐశ్వర్యంతో, సౌభాగ్యశ్రీ సంపదలతోటి నువ్వు అనుకున్న పనులు నెరవేరాలి. మనస్సంకల్పిత మనోభీష్ట మనోవాంఛాపన సిద్ధిరస్తు అని ఇన్ని రకాల ఆశీర్వాదం వచ్చి శతమానం భవతి శతాయు
పురుష శరేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టని నిన్ను 100 సంవత్సరాలు కాదు 120 సంవత్సరాలు బ్రతుకుమని బ్రాహ్మణ వచనం, బ్రాహ్మణి పెదవుల నాలిక నుంచి వచ్చినటువంటి వచనం సత్యం. ఇది సత్యం. నేను చెప్పే మాట అంటే నేను కూడా బ్రాహ్మణుడే కదా, మీ గురించి మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు కావచ్చు అని అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే నేను మీ గురించి చెప్తాను, నా గురించి చెప్తాను, ధర్మం గురించి చెప్తాను. ఇది ధర్మశాస్త్రం, ఇది హిందూ ధర్మం, ఇది సనాతన ధర్మం. మనం ఎక్కడో ఏదో దేశంలో లేదు. అందుకే అగ్రము గూగుల్ సెర్చ్ చేయకండి, నా మాట వినండి. నువ్వే ఒక స్థానం. కాబట్టి మధ్యలో నేను మనిషిపైన జ్ఞాపకం చేయండి, ఒక అద్భుతమైనటువంటి ఈ పరిష్కారం రోజు లేచి కనుక చేసిందనుకో నిమిషానికి 60 సెకండ్లు, 60 సెకండ్లలో 5 నుంచి 7 సెకండ్ల పరిష్కారం ఈ రోజు చెప్పిపోతాను. మీ ఎంబడి లక్ష్మి ఉంటుంది, మీ ఎంబడి సరస్వతి ఉంటుంది, మీ ఎంబడి శక్తి ఉంటుంది. ఇది సత్యం. ఈ 3 ఉన్నాయనుకో అన్నీ ఉన్నట్టే. లక్ష్మి ఉంది, ఏ గొడవ లేదు. సరస్వతి జ్ఞానం ఉంది, జ్ఞానమునే లక్ష్మి వస్తుంది. ఈ 2 రావాలంటే శక్తి కావాలి. ఈ చేయలేవాలంటే శక్తి కావాలి. నా చేయి లేపుకుంటున్నాను అని ఆ మాట అన్నామనుకో, ఆయన ఒక్క క్షణం కళ్ళు మూస్తే పక్షవాదం వచ్చి నిలబడతాడు. తర్వాత ఇలా పోయి ఎందుకని అన్నారా అంటారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం, హైందవ ధర్మం. మామూలు విషయం కాదు. పూజ ప్రారంభం కాకముందే తిమ్మాపూర్ ఈ యొక్క గ్రామంలో ఆ పుణ్య దంపతులు ఈ యొక్క నారికేల మహాబలి పూజ చేసుకునే సమయంలో ఆయన ఇంట్లో చేసుకోవచ్చు. ఒక అదృష్టం ఏంటంటే ఆ స్వామి వారి వాకిట్లో ఆయన కుమారుడు పూజ చేస్తారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలం కోసం మామూలు విషయం. అందరికీ దొరకదు. అందరూ మనం ఏం చేస్తాం, అలా చేసుకుంటాం. కానీ గ్రామము నడిబొడ్డున ఉన్నటువంటి పురాతన దేవాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి మీ తాతలు, మీ పితృదేవతలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి దేవాలయ ప్రాంగణంలో ఈ మహాబలి పూజ ఉత్సవం జరుగుతుందంటే ఆయన ఆర్డర్. అంతే. ఆ మణికంఠ స్వామి చూస్తే చిన్నోడే ఉన్నాడు, వాడు మామూలు కాదు. ఖచ్చితంగా ఈ రోజు నీ రూపంలో స్వామివారు వచ్చి నీవే దర్శనం జరిపిస్తారు. కాబట్టి అగ్రము అంటే ఏంటి? అంటే తప్పు చెప్తే మాత్రం ఒక్కొక్క శిక్ష ఉంటుంది. ఏం లేదు, రేపు ప్రొద్దున ఇంతమంది అయ్యప్పలకు తిమ్మాపూర్ గ్రామ ప్రజలందరికీ నీవే పంచభక్ష పరమాన్నాలు ప్రసాదం పెట్టాలని నేను కూడా అంతే. ఎక్కువ మంది శిక్ష కదా. లేదంటే దేవాలయం అభివృద్ధికి స్వామివారిని కలిగిస్తూ ఉంటాడు. స్వామివారికి ఏం కావాలి అట్లా అని చెప్పి అందరు నోరు మూసుకోలేదు, చెప్పాలి. అంటే చెప్తే అది సత్యమా అసత్యమా? అసత్యమైతే సత్యం తెలుసుకుంటావు, సత్యమైతే ఆనందపడి ఇంతమందికి ఒక విషయం తెలుస్తావు. లక్ష్మి గొప్పదా, సరస్వతి గొప్పదా? లక్ష్మి చాలా గొప్పది. ఆ విషయంలో డబ్బు ఉంటే అన్ని చేయొచ్చు అనుకుంటా, కానీ డబ్బు కంటే లక్ష్మీదేవి కంటే ఇంకా గొప్పది సరస్వతి. ఆ జ్ఞానం ఉంటేనే కదా, ఆ జ్ఞానము, ఆ సద్బుద్ధి, ఆ యశస్సు, ఆ కీర్తి ఇస్తే లెక్క పెట్టడానికి ఏం కావాలి? మరి ఆ జ్ఞానం కావాలంటే ఎవరు కావాలి కదా? మంచి విషయాలు మాట్లాడుతున్నాం, మంచి ధర్మం గురించి చెప్పుకుందాం. మొదట్లో పూజ ప్రారంభం కాకముందే ఒక 10 నిమిషాలు మాట్లాడిన ఆ నమస్కారం చూసి ఆనందం అనిపించింది. గుంటూరు స్వామి నాకు నిజంగా మంచిగా అనిపించింది. అంటే మళ్ళీ నేను అది మరిచిపోతున్నో ఏమో అని పరిగణనలోకి తీసుకొని మంచి విషయాన్ని 1000 రూపాయలు ఇచ్చి దుదరగా కొనాలి, చెడు విషయాన్ని 5000 ఇచ్చి దూరం చేయాలి. మంచి విషయం కాబట్టి ఒకసారి దేవ నమస్కారం చేయండి అందరూ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద బంధులవాడ అనాథ రక్షక గోవింద, తిమ్మాపూర్ వెంకటేశ్వర గోవింద. పూజ ప్రారంభం కాకముందే ఇంతమంది భగవద్బంధువులు స్వామి ఏ పుణ్యం చేసుకున్నాడో ఆయన మంచితనం ఏందనేది ఇక్కడనే అర్థమవుతుంది.
మనం ఏం సంపాదించుకున్నామంటే తీయండి, ఏం సంపాదించుకున్నామంటే ఒక నలుగురిని సంపాదించుకోవాలి. 4 కోట్లు కాదు, నలుగురు. ఆ పుణ్య దంపతులు, ఆ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు పుణ్యము ఈ గ్రామ ప్రజలలో ఇంత చక్కటి ప్రేమ, అభిమాన, ఆప్యాయత, అనురాగం సంపాదించుకున్నటువంటి మురళీ స్వామి దంపతులకు మంచి మనసుతోటి మా పండితులందరి ఆశీర్వచనం నిండుగా అందజేస్తూ కార్యక్రమం ప్రారంభం. స్వామి నేను చెప్పలే, లాస్ట్ వరకు మణికంఠుడు ఆయన రూపంలో వచ్చి కూర్చుంటాడు. చూడండి, నేను సత్యమైన మాట చెప్తున్నాను. సాధ్యం త్రివర్తి సంయుక్తం యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం విమిరావహం భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమః. స్వామియే శరణమయ్యప్ప. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानश्रुतवन्नोतिभिः ददातं श्रीमन्महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजे निर्वाचनीमती वीणामवित्रियवतो श्रीमहासरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैव बलं तदेव लक्ष्मीपदे युगं स्मरामि। यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र శ్రీర్విజయోర్భూతిర్ధ్రువాణి. ఇంకొక మైక్ ఉంటే మా పండితులకి మీ గానామృతంలో చాలా చక్కగా ఈరోజు సక్సెస్ అవుతుంది. బ్రాహ్మణుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतिर्ध्रुवाणि दुर्गविर्भव सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तुभजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम्। लाभस्तेषां देहस्तेषां कुतस्तेषां पराभवः हर्तारं दातारं सर्वसम्पदां सुमुखश्चेकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विगणो विघ्नराजो घनाधिपा वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्धपूर्वजा विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमेतदा ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते कृष्णं शशिवर्णं चतुर्भुजं नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये
వచ్చినటువంటి తల్లికి తండ్రికి మొదటి నమస్కారం, తర్వాత మీ గురువుకి రెండో నమస్కారం, తర్వాత మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు చక్కగా నమస్కరించండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథిదేవో భవ, ఇష్టదేవత, గ్రామ దేవత, కుల దేవత, వంశ దేవత, అధిష్టాన దేవతాభ్యో నమః. సుముహూర్తకాలే సూర్యాది గ్రహ నక్షత్రాణాం మధ్యంతమౌల్యదాభిద్ధిరభిదో అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోభ్యః యస్మరే పుండరీకాక్షం సమాయాభ్యంతరం సుదే సుశిర్భవ హస్తం ప్రక్షాళ్య హస్తం ప్రక్షాళ్య హస్తం ప్రక్షాళ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళ్య చేయండి. అమ్మగారికి 3 సార్లు ఒకసారి చేయండి. కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా. గోవిందాయ నమః. మళ్ళీ ఒకసారి నీళ్ళు తీసుకొని చేయించుకోండి. అందరూ కూడా నాతో పాటు 24 నామాలు చెప్పండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, యమునాయ నమః, అనిరుద్ధాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, పురుషోత్తమాయ నమః, అక్షయాయ నమః, అధోక్షదాయ నమః, నారసింహాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, జనార్దనాయ నమః, దేవేంద్రాయ నమః, కాయ నమః, హరయే నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 2 చేతులు ఇలా పట్టుకోవాలి. విడిగా ఒక చేతికి తాకకుండా భూమికి 2 చేతులు తాకించాలి. పృథివ్యాహమేరో పుష్కర్షిః కూర్మో దేవతాః తలం చందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః ప్రణవస్య బ్రహ్మఋషే పరమాత్మా దేవతా దైవీగాయత్రీ గంధః ప్రాణాయామి జపే వినియోగః. ఇప్పుడు మళ్ళీ అలర్ట్గా మీరు గమనించండి. మీరు నేను ఎప్పుడు పూజకు వచ్చినా చివరి వరకు కూడా నేను ఒక్కసారి ఇలా అంటే మీరు ఏదో అంటే నేనేమంటున్నానంటే మనం కూర్చుంది ఎడాప్ట్ డిపార్ట్మెంట్ సుప్రీం కోర్ట్ మాల చాలా మంది వేసుకోవచ్చు. నువ్వు ఎన్నిసార్లు పోయింది లెక్కగా స్వామి నాకు 18 సార్లు అయిపోయింది, గురుస్వామిని నాకు మర్యాద ఇవ్వాలి. ఎందుకు ఇస్తాను? శాస్త్రంలో ఏముందో అది కన్నస్వామైనా గురుస్వామైనా ఆయన దగ్గర భవతి భిక్షా సమానం, అందరము సమానం. అందరికీ గురువేవాడు. 11 ప్రశ్నలు ఇస్తావు. ఇప్పుడు గాలి పీల్చుకోవచ్చు. మామూలుగా చాలా మంది కూడా ప్రాణాయామం ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తారు. పాపం తెలియక. నేను అనేది ఏంటంటే తెలియక. కానీ తెలియక అంటే తెలుసుకోవాలి. కూర్చోండి, మీరు కూర్చోండి. మీరు స్వామి అన్నం పెట్టగానే కూర పెట్టగానే వద్దనకుండా ఎట్టగలుపుతో తెలుసుకోగలరు.
కదా తెలుసుకో. నువ్వు ఎలా చేసే ప్రాణాయామం విలువ ఉన్నది. ప్రాణాయామం అనేది నువ్వు అర సెకండ్ చేయి, అర నిమిషం చేయి. అద్భుతమైనటువంటి విధానం చూపిస్తాను అంతే. ఇదొక ముద్ర, ఇదొక ముద్ర. మీరు వారు ఏం నేర్చుకుంటుంటే సంపద. ఏ సంపద? జ్ఞాన సంపద. ఈ జ్ఞాన సంపద ఎంత గొప్పదంటే రమ్మంటే రాదు, ఒకవేళ వస్తే పొమ్మంటే రమ్మంటే రాదు, ఇక పొమ్మంటే మాత్రం. ఇప్పుడు దేవ నమస్కారం చేయండి, ఇది పొమ్మంటే పోతుంది. పొమ్మంటే పోతుందా అంటే రావడం కష్టం, పోవడం మాత్రం. కాబట్టి ఇవాళ ఇంకొకటి నేర్పుతాను ప్రాణాయామం. ఇదొక ముద్ర. నేను ముద్రల పూర్వకంగా ఎందుకు నేర్పుతున్నా అంటే ఆయనకు ముద్ర అంటేనే ఇష్టం. ఆయన గురించింది ఏ ముద్ర? చిన్న ముద్ర. మరి ఆయనకు ముద్రవడి అంటే మహాప్రాణం, ముద్రలు అంటే మహాప్రాణం. ఆయన పూజనే ముద్రలతో ఉంటాడు, ఆయన పూజనే ముద్రలతో ఉంటాడు కదా. కాబట్టి ఇది ఒక ముద్ర. ఈ ముద్రతోటి బొటన వేలుతోటి కొడి మూడు ముయ్యండి, అన్నట్టుగా కూర్చొని కొడి మూడు ముయ్యండి. ఓకే. ఎడమ ముక్కు ద్వారా మీకు ఎంతసేపు వీలుంటే అంతసేపు గాలి పీల్చుకోండి. కుడి ముక్కు మూసి ఎడమ ముక్కు ద్వారా గాలి 20 సెకండ్ల 5 సెకండ్ల మీ స్తోమత పీల్చుకొని పూర్తిగా గాలి ఆపి అనామిక మధ్య వేలు ఈ వేలుతో ఇది బంద్ చేసి ఈ కుడి ముక్కులో నుంచి గాలి నిదానంగా వదిలి దీనిని ప్రాణాయామం. ఇది గంటలు అనుకోని చక్కగా పార్కుల పండి వాకింగ్ చేసి జాగింగ్ చేసి కూర్చొని కొందరైతే ఇలా చేశారు. ఇది 3 సార్లు చేస్తే, 3 రోజుకు 3 సార్లు ఎంతసేపు? 10 సెకండ్లు. 3 సార్లు చేస్తే 24 గంటలు నీ శరీరంలో ఏ నరము ఏ పని చేయాలనో ఆ పని చేస్తుంది. సత్యమైన మీరు నమ్మరు. రోజుకి 24 గంటలు, 24 గంటలలో నేను 20 గంటలు కష్టపడతాను. మీరు 20 గంటల స్వాములు కొంతమంది చూసిన వాళ్ళు 20 గంటలలో మీరు ఎప్పుడు నా వయసు ఎంత చెప్పండి? ఇదో ప్రశ్న గెలవండి. ప్రాణాయామం చేశారు కదా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మళ్ళీ ఇంకొక 2 సార్లు తిమ్మాపూర్ గ్రామే వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణే సమస్త దేవీ దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. ఇప్పుడు మీ గోత్రము పేరు చెప్పుకునే సమయం ఆసనాలు. గోత్రం పేరు చెప్పుకునేటువంటి సమయం చక్కగా ఆసనాలు చాలా చక్కగా. స్వస్తి శ్రీ వర్గమాన వ్యవహార
చివరిసారిగా ఏడుకుండలవాడ వెంకటరమణ గోవిందా గట్టిగా చెప్పలు కొట్టుకోబడి పాడాలి.
వచ్చింది అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి ఓం శ్రీ స్వామి గణపతి భగవానే ఈ చేతులు పెడతారే ఒక్కసారి తండ్రి అయ్యప్ప
ప్రారంభించబోయే సమయం ఆసన్నమైంది. రెండు చేతులు ఇలా చూపించండి. శివుడికి చూపించే నమస్కారం ఇదే. మన రేఖలు శివుడు చూడాలి. ఆ రేఖలు మార్చేసింది ఈ ప్రపంచంలో ఎవరంటే శివయ్య, శివోహం. అంతే కదా. ఇప్పుడు రెండు చేతులతో అలాగే పైకెత్తి కరతాళంతో వేములవాడ హరి విష్ణుమూర్తి వచ్చాడు, హరుడు శివుడు వచ్చాడు. ఇక రావాల్సింది ఎవరు? అయ్యప్ప. అయ్యప్పలు వచ్చేదో లేదు. స్వామి నచ్చిన పాడవాడు అదే విధంగా మా చిన్నయ్య గురు స్వామి అమ్మవారి పాడవాళ్ళ అయ్యప్ప ఒకసారి స్వామి చేసిన అయ్యప్ప స్వాములు అందరూ దయచేసి
చప్పలు కొట్టు. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు వారదోరే వరములు సంకేతారం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం అసెంబ్లీ ఆదిన పడిలేరు.
ఓం శ్రీ స్వామి చతుర్థ హారతి. మన భారతీయ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో 4 వేదాలు ఉంటాయి. యజుర్వేద, ఋగ్వేద, సామవేద, అథర్వణ వేద. అందులో ఉన్న సారాంశము మీకు తెలవడానికి ఈ చతుర్వేద హారతికి నమస్కారం చేసుకోండి. కుంభహారతి. తెలియని కష్టాలు, రుణ బాధలు, ఆర్థిక సమస్యలు, మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడము, ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా, దాంపత్య పరంగా, సంతాన పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఏ సమస్యలు లేకుండా ఈ కుంభహారతి దర్శించుకోవడం వలన అపమృత్యు పీడలు, గండాలు, యాక్సిడెంట్ ప్రాబ్లమ్స్ సమస్తము తొలగిపోయి మీకు మంగళప్రదమైనటువంటి శుభప్రదం ఆ అయ్యప్ప స్వామి దివ్య దర్శనం నిండుగా జరుగుతుంది. క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తారు. ఆ స్వామి దివ్య దర్శనము నిండుగా జరుగుతుంది. కుంభహారతి. ఓ స్వామి స్వామి నూతన స్వగృహము లేనివారు ఉన్నటువంటి గృహములో వాస్తు దోషాలు, శల్య దోషాలు, దృష్టి దోషాలు, వీధి దోషాలు, నరదృష్టి, నరవేదన ఇవన్నీ తొలగిపోయి ఆ మానవుడి యొక్క నరదృష్టి ఎలా ఉంటుందో మీకు తెలుసు. అది తొలగిపోవడానికి ఆ మంగళకరమైనటువంటి మంగళమూర్తికి ఇచ్చినటువంటి హారతి నమస్కారం చేసుకోండి. ఇప్పుడే స్వామి సమయము 6:40. అచ్చా వాచ్ ఉల్టా పెట్టుకున్నా నేను. అంటే వాచ్ ఉల్టా పెట్టాను స్వామి, నాకు అర్థం కాలే. అంటే నాకు మిమ్మల్ని చూస్తే టైం అర్థం కాలే. అందరి ముఖాలలో ఇప్పుడే స్నానం చేసి ఆనందంగా వచ్చినట్టు కనబడుతుంది. ఆడపడుతుంది అందులో ఆ సమయం ఎంతేందో అర్థం కాలే. ఆ ఉల్టా 6:30 అదేంటి అనుకున్నాను. ఇదే హైందవ ధర్మం, ఇదే సనాతన ధర్మం. ఒక హారతి ఇచ్చి మీకు ఒక 2 విషయాలు మాట్లాడి మిగతా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. 12:30 పడి వెలిగించుకుందాం. మళ్ళీ ఇక్కడి నుంచి నేను ఒక దేవాలయానికి ఈ రాత్రి వెళ్ళాలి. వాళ్ళు నన్ను ఊరు కూడా దాటనీయరు. అక్కడి నుంచి నాగార్జున సాగర్ రేపు పొద్దున మహాపడి పూజ. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ రేపు లైవ్. నిజామాబాద్లో 10th నాడు 1,00,000 మంది భగవద్బంధువుల మధ్యలో శివపార్వతుల కళ్యాణం. ప్రతి సంవత్సరం ఒక చోట చేస్తాం. గత సంవత్సరం కరీంనగర్, ఆ సంవత్సరం రాజమండ్రి, కాకినాడ, వరంగల్. అద్భుతమైనటువంటి ఆ కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణం చూస్తే చాలు. అది ఎలా చెప్తారు? నక్షత్ర హారతి అలా వచ్చాము. ప్రతి మానవుడికి అది ఆ గ్రిప్పు అందరికీ తెలియదు. ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తూ ఉంటారు. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి. చాలు. ఆ హారతి అయ్యప్పకి ఇస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వామి మరీ పైకెత్తకుండా అలాగే పట్టుకో. ప్రతి మనిషి యశస్సునిచ్చా,
ఆలోచించే మేధాశక్తిని ఇచ్చారు. ఇన్ని ఇచ్చినటువంటి నీకు ఈ ప్రపంచం ఒక సంస్కారం నేర్పుతుంది. సంస్కారం నేర్చుకో, వినమ్రపూర్వకంగా ఉండు. సంస్కారం నేర్చుకొని తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకో, గ్రామంలో మంచి పేరు తెచ్చుకో. అదే గ్రామం నిన్ను మండలం దాకా తీసుకెళ్తుంది. అదే మండలము ఎక్కడికో తీసుకెళ్తుంది. మూల కూసున్న ముసలావిడ కూడా సాధన చేస్తే ఏదైనా సాధిస్తుంది. తపన కావాలి, తపన. మనిషిలో ఇక్కడనే కూర్చుంటా, నాకు శబరిమల దర్శనం కావాలి అన్నవాళ్ళు, నీ దగ్గర బలం ఉంటే అయ్యప్ప దిగి వస్తుంది. నీ దగ్గర బలం తెచ్చుకోవాలంటే నువ్వు సాధనతోటి నడుచుకుంటూ వెళ్ళు, ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు, కారులో వెళ్ళు. అలా వెళుతూ వెళుతూ మొదటిసారి, రెండవసారి, మూడవసారి, నాలుగవసారి, 5, 6, 7, 8 వెళుకుంటూ నారికేలము స్వామి దాకా రా, పంచభూతాలు నీకు శిరస్సు వంచుతాయి. నేను చెప్పే మాట సత్యం. పంచభూతాలు అంటే ఏమిటి? భూమి, నీరు, నిప్పు, ఆకాశము, వాయువు. ఇవే కాక అష్టదిక్పాలకుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు, నిరుతి, వరుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడు. వీళ్ళే కాక నవగ్రహాలు. వీళ్ళే కాక దేవతలే వారి దీక్షను చూసి భయపడి 18 సంవత్సరాలు ఆహా త్వమస్మిన్ కార్యనిర్యోగే, నువ్వు దాన్ని మిస్ చేసినావు. అంటే అది ఏమంటుందంటే, నన్నే అంటుంది, ఒరే అందరినీ యాద్ చేస్తున్నావు, నన్ను మాత్రమే యాద్ చేస్తున్నావు. అంటే మామూలుగా ఏ గ్రామంలో ఏ గుడి ఉన్నా లేకున్నా హనుమంతుని గుడి లేని ఊరు లేదు. అందుకే గాయకులు ఒకసారి జై శ్రీరామన్ అన్నారు. ఇప్పుడు అంటారు, ఎలా అంటారు చూడు, అద్భుతంగా అంటారు. ఎలా అంటారు చెప్పటనా? అది కూడా దేవ నమస్కారం, దేవ నమస్కారం. శ్రీరామచంద్ర భగవానికి, పవన సుత హనుమానికి, పవన సుత హనుమానికి, పవన సుత హనుమానికి. అందరు చెప్పండి, చెప్పండి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్న మాస్తాయ దుఃఖక్షయ కరో భవ. ఈ శ్లోకం చదువుకుంటే దుఃఖాలు రావటం, అది హనుమంతుడికి చాలా పరమ పవిత్రమైనది. సుందరాకాండ పారాయణం అందులో ఉంది. అందుకే హనుమాన్ చాలీస చదివితే ఏది రాదంట. హనుమాన్ చాలీస రాసింది ఎవరో తెలుసా? ఇక చదువుతూ ఉంటారు, జయ హనుమాన్ జ్ఞాన జాగరణ అందులోనే ఉంటుంది, చాలీసలోనే. తులసీదాస సదా హరిచేరా. మీరు చదువుతున్నారు, చేస్తున్నారు పూజ చేస్తలేదని కాదు, మధ్యలో 4 గంటలు లేస్తుంది. గురుసాం భయానికో నీ భక్తి, లేకపోతే నలుగురు లేచి నువ్వు అట్లే పెడుతుంటే ఈ నలుగురు పూజ చేసుకొని బయట స్వామిలో చెప్తారు, ఆ భయానికైనా లేస్తలేదు. ఏదో ఒకటి సత్యం మాట్లాడుకోవాలి. చేస్తున్నారు, తపనతో బాగా చేస్తున్నారు. చన్నీటి స్నానాలతో అద్భుతంగా. కొందరు సబ్బు పెట్టుకుంటారు, కొందరు షాంపూ పెట్టుకుంటారు, కొందరు కొబ్బరి నూనె పెట్టుకుంటారు, కొందరు సబ్బు పెట్టారు. గురుస్వామి సాంశం సబ్బు పెడుతుంది. ఆ సాంశుడు ముద్దుగా షాంపూ పెట్టుకొని తయారవుతాడు చూడండి. కొందరు సబ్బు పెట్టి బట్టలు ఉతుకోరు. అంటే ఇది తెలియక తప్పు చేస్తున్నారు. కొన్ని విషయాలు చెప్పాలి. శరీరము శుద్ధి ఉంటేనే వాసన ఉంటే దేవుడు వస్తాడు. సింపుల్. ఇంత పిల్లలే దగ్గర సత్యం. కంపు వాసన వస్తుంది పప్ప దగ్గర అంటారు. ఖచ్చితంగా దృష్టి ఆయన దృష్టి. అంటే ఈ మధ్య కర్ణ పిశాచి తెలుసా? కర్ణ పిశాచి ఏదో తెలుసా? ప్రతి ఇంట్లో ఆ పిశాచి ఉన్నాయి. ప్రతి ఇంట్లో
కర్ణము అంటే చెవి, పిశాచి అంటే ఫోన్. దానితోటి ఎన్ని అనర్థాలు వస్తున్నాయి మీకు అర్థమవుతలేదు. ఈ మధ్య స్మార్ట్ ఫోన్స్. భారతదేశంలో మనిషి 3 సృష్టించుండు మంచిగా, అదే మనిషి 3 డేంజర్గా సృష్టించుండు. ఏంటో చెప్పండి. మంచి సృష్టించింది అగ్ని. అగ్ని సృష్టించకపోతే పచ్చి మాంసం తిని బతకాలి, పచ్చి కూరగాయలు బతకాలి. ఆ అగ్ని సృష్టించింది కాబట్టి ఆడపడుచు రుచికరమైనటువంటి పదార్థాలు వండి మనం కూర్చున్న దగ్గరికి అన్నీ తెచ్చిస్తుంది. ఉప్పు ఎక్కువైతే తింటాం. బయట హోటల్ తింటుంది, అర్థమవుతుంది. ఆడ ముఖం మీద కాబట్టి ఆడపడుచు కంటి నుంచి నీళ్లు రాకుండా కాపాడుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ధర్మం అక్కడనే ఉంది, ఎక్కడో లేదు. నీ కష్టాలు తీరాలంటే నీ భార్య, నీ తల్లి, బస్. ఎక్కడో పోయి బతిలాడవలసిన అవసరం లేదు. ఏ జ్యోతిష్కుడి దగ్గర, ఏ పండితుడి దగ్గరకు వద్దు, ఏ గుడి కూడా పోకూడదు. అమ్మ ముఖంలో ఎంతనో వస్తుంది కదా. అగ్ని సృష్టించిండు మనిషి. తర్వాత బండి. ఒకవేళ బండి సృష్టించకపోతే ఈరోజు మన చక్రాలు, లారీలు, బస్సులు అలా సృష్టించకపోతే పరిస్థితి ఒకసారి ఊహించు. బండి సృష్టించిండు. మూడవది కంప్యూటర్. ఈ 3 సృష్టించినటువంటి వాడు ఎవరు? మానవుడు. మానవుడికి ఆ యోగం ఇచ్చింది ఎవడు? స్వామి. మరి ఇంత అద్భుతమైనటువంటి సృష్టించినటువంటి మనిషే ఈర్ష్యతోటి 3 డేంజర్ సృష్టించాడు. ఏం చెప్పాలా? ఒకటి తుపాకీ. తుపాకీ మనిషి దగ్గర ఉందనుకో, తెలియని మనకి ఏదైనా ఒకటి ఈర్ష్య పెరుగుతుంది. ఏదైనా కొట్లాడైంది అనుకో, మీ అమ్మ ఆవురాళ్ళు ఒకటి మొదలు పడుతుంది. తుపాకీ కంటే డేంజర్ ఇంకోటి ఉంది, బాంబు. తుపాకీ బాంబు కంటే డేంజర్ ఉంది స్మార్ట్ ఫోన్. ఎంత డేంజర్ తెలుసా అది? ఇక తీస్తా పోతుంటాం ఏలాగా టక్కు 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 టక్కు. అందులో నిజమా తెలియదు, అబద్ధం తెలియదు. ఏదన్నా వచ్చిందనుకో, రావురా ప్రత్యేకంగా ఇది వచ్చింది, అరే మన ఊరోడు రా, తప్పు చేసిందా లేదా తెలియదు నీకు, కానీ వచ్చింది. దాన్ని ఇక వాట్సాప్లల్లా, ఇన్స్టాగ్రామ్లల్లా అది చూసినా వారా మళ్ళా, అరే మన ఊర్లో బలం వచ్చింది అంటే తెలియకుండా పాపాలు కట్టుకుంటారు. కాబట్టి కర్ణపిశాచి చాలా డేంజర్. పొద్దున లేచేటప్పుడు మంచం మీద పక్కన భార్య ఉందా కూడా చూడరు. ఈ చెయ్యి పెట్టి ఫోన్ ఉందా అని ఎత్తుకుంటారు. వాస్తవం కాదు. అంటే సమాజంలో కొన్ని అలా ఉన్నాయి. మంచి జరగాలి, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నైవేద్యం తీసుకురావాలి, నైవేద్యాన్ని పంపించాలి. స్వామికి మంగళ స్నానం ఉంటుంది. నైవేద్యం వచ్చేది వస్తూనే ఉంటుంది. మంగళ స్నానం అయ్యేది అయితే ఉంటుంది. మంగళ స్నానం అయ్యేందుకు ఒక్క సాంగ్ తీసుకోండి. ఆ నైవేద్యం రాగానే పడికి 2 ఒత్తులు ఎక్కువేసి వెలిగించండి. స్వామి నువ్వు ఒక్కసారి పుష్పార్చన చేయాలి.
స్వామి శరణమయ్యప్ప. మురళీ స్వామి చూస్తే ఎట్లా ఉన్నాడు స్వామి? భలే ఉన్నాడు కదా స్వామి. ఎలా ఉన్నాడు స్వామి? అయ్యప్ప ఉయ్యాలా ఊగు 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 Oh,
అని చెప్పేసి కన్యాస్వామిని వదిలేసిపోతాడు స్వామి. అప్పుడు కన్యాస్వామి ఏమంటారంటే స్వామివారి దగ్గర వేసి అందరికీ హారతి చూపెట్టండి. స్వామి లోకవీరం మహాభూత్యం సర్వరక్షాకరం విపుంబాలదేవతయానందం శాస్త్రారం నమామ్యహం. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభో ప్రియం సుతం క్షిప్రప్రసాదనిడతం శాస్త్రారం నమామ్యహం. మత్తమాతాంగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రారం నమామ్యహం. అస్మత్కులేశ్వరం దేవం అస్మత్శత్రువినాశనం అస్మదిష్టప్రదాతారం శాస్త్రారం నమామ్యహం. పాండ్యేశం శిథిలక